ఫార్ములా ఈ కార్ రేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్కు కేంద్రం అనుమతించింది. మరోవైపు ఈ కేసులో రాజకీయ నాయకులు, అధికారులపై ప్రాసిక్యూషన్కు కేంద్రం అనుమతించడంతో ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు పీసీబీ సిద్ధమైంది. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి అవకతవకల ఆరోపణలపై ఇప్పటికే దర్యాప్తు కొనసాగుతుండగా తాజాగా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై ప్రాసిక్యూషన్ కు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం సంచలనంగా మారింది. అరవింద్ కుమార్ పై కేసు నమోదు చేసిన ఏసీబీ ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటే ప్రాసిక్యూషన్ అనుమతి అవసరమని కేంద్రానికి ప్రతిపాదన పంపింది. కేంద్ర ప్రభుత్వం ప్రాసిక్యూషన్ కు అనుమతిస్తూ నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా సమాచారం అందించింది. దీంతో ఈ కేసు విచారణ వేగం పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణలో ప్రభుత్వ నిధుల వినియోగం, ఒప్పందాల ప్రక్రియ, అనుమతులు మంజూరు వంటి అంశాలపై అవకతవకలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణలపై ఏసీబీ ఇప్పటికే విస్తృత స్థాయిలో విచారణ చేపట్టింది. కీలక పత్రాలు, ఆర్థిక లావాదేవీలు, అధికారుల పాత్రపై సమగ్రంగా పరిశీలించిన అధికారులు ఇప్పుడు ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఉన్నతాధికారులు, ప్రముఖ రాజకీయ నేతల పేర్లు వెలుగులోకి రావడంతో రాష్ట్ర రాజకీయాల్లో చర్చలు మరింత వేడెక్కాయి. ప్రతిపక్షాలు ఈ వ్యవహారంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తుండగా సంబంధిత వర్గాలు మాత్రం తాము ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేస్తున్నాయి. ప్రాసిక్యూషన్కు కేంద్రం అనుమతి ఇవ్వడంతో ఏసీబీ త్వరలోనే కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసు ఇకపై న్యాయపరంగా కీలక దశలోకి ప్రవేశించనుంది. ఈ కేసులో A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, A4గా FEO కంపెనీని చేర్చింది ఏసీబీ. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ను ప్రాసిక్యూషన్ చేసేందుకు గతేడాది నవంబర్ 20న గవర్నర్ అనుమతించారు. అయితే ఈ కేసులో ఏమీ లేదని, కావాలని వేధించేందుకే ఇదంతా చేస్తున్నారని ఇప్పటికే కౌంటర్ ఇచ్చారు కేటీఆర్.